2015 ఐఐటి మద్రాస్ టాక్ సెషన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఎస్ రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో కీలక పాత్ర అయిన శ్రీకృష్ణుడి పాత్రకు ప్రస్తుత నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షనే లేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు. తారక రాముని తర్వాత మళ్ళీ అంతటి దివ్య రూపం, భాష, యాస తనకే ఉన్నాయని కితాబిచ్చారు రాజమౌళి. తారక్ తన అభిమాన నటుడని కొనియాడారు. సుకుమార్ దర్శకత్వంలో నటించిన 25వ చిత్రం నాన్నకు ప్రేమతో దసరాకు విడుదలైన టీజర్ అత్యధిక వ్యూస్, లైకులు 60,000 సాధించి రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో గెటప్ ని కొన్ని లక్షల మంది అనుసరించారు. 2016 సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించి 50 కోట్ల క్లబ్ లో చేరింది. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటించాడు. 2017 దసరాకి జై లవకుశ చిత్రంలో 3 విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించాడు. ఈ మధ్య బుల్లితెరలో కూడా బిగ్ బాస్ షో ద్వారా తను ఏంటో నిరూపించుకున్నాడు. అదే మాదిరిగా 2010లో వచ్చిన రామరామ కృష్ణ కృష్ణ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం ఘన విజయం సాధించింది. దీని తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో మల్టీ స్టారర్ చిత్రం త్రిపురాల్లో నటించారు. ఇందులో తారక్ కొమరం భీం పాత్రలో నటించారు. నందమూరి అభిమానులు అంటే ఆయనకు ప్రాణం. 2022లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా త్రిబుల్-ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తెలుగులోనే కాదు, విడుదలైన అన్ని భాషల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరిత్రని సృష్టించింది. ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది.